అరుణాచల మహత్యము 31వ అధ్యాయం ప్రారంభం. మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా చెప్పాడు. ఏకమ్రనాథుని గృహిణి అయిన శివుని గృహిణి అయిన గౌరి పక్వాన్నమున అక్కడ ప్రజలను పంచిపెడుతూ శివుణ్ణి సేవిస్తున్నది. ఒకనాడు ఆమె సంధ్యా సమయంలో ధ్యానం చేయుచు శివుణ్ణి చూసి తనలో తాను ఇలా వితర్కించుకున్నది. ఈ నా భర్త ఇలా కన్నులు మూసుకొని ఏ సౌభాగ్యవతిని ధ్యానిస్తున్నాడో నాకు తెలియటలేదు. పురుషుల మనస్సులు చాలా మోసపూరితమైనవి. ఎప్పుడు ఎలా మారునో ఎవరికి ఎరుక. నా ఎడల ప్రేమ నటనేమో. నాకు మాయమాటలు చెప్పినా ఇతనిని నమ్మి నేను వంచబడ్డాను. ఇతనికి రహస్యంగా నా యందు అభిమానము ఉండవచ్చును. నీ తపస్సుకు నేను మెచ్చాను. నేను నీకు దాసుడను అని పలికిన ఈ చంద్రశేఖరుని చేత మోసపోయాను. స్త్రీలు పరిపూర్ణ ప్రేమ స్వరూపిణులు, అమాయకులు. వారు సౌభాగ్యముతో గర్వించడం హాస్యాస్పదము అని యోచిస్తున్న దేవి మనస్సు ప్రణయ కోపముతో కలుషితమైనది. ఆమె ముఖము అగ్నిగోళము వలె ఎర్రబారింది. ఆమె కనుల నుండి జాలువారుచున్న కన్నీటి మధ్య ఆమె నేత్రములు నీటితో నిండిన సరస్సులోని పద్మముల వలె ఉన్నాయి. భ్రూమధ్యములో ఉన్న కుంకుమ చెదిరి 2 కనుబొమ్మల మధ్య వ్యాపించి మన్మధునకు 2 ధనస్సులు ఉన్నాయేమో అన్న భ్రమ కలిగిస్తున్నది. దుఃఖము చేత ఆమె పెదవులు కంపిస్తున్నవి. ఎర్రటి అశోక చెట్టు ఆకుల మధ్య ఉంచబడిన ముత్యము వలె తోచినది. ఎర్రబారిన ఆమె చెక్కిళ్ళు మనులతో తయారైన అద్దము వలె ఉన్నాయి. ఈ శివుడు నన్నుగాక వేరొకరిని చింతించుచున్నాడేమో. నాకు ఇక్కడ ఎంత ఏ పని ఉన్నది. నేను వేరొక చోటికి వెళ్తాను. తపస్సు చేసి మరలా నా సౌభాగ్యముని పొందుతాను. ఇతడు కన్నులు మూసుకొని ఉన్నప్పుడే వెళ్ళాలి. ఇతడు కన్నులు తెరిస్తే మాయమాటలు చెప్పి నన్ను వెళ్ళనివ్వడు. నా పుత్రుల ఎడల గంగకు చాలా ప్రేమ. ఆమె వారి బాగోగులు చూసుకొనుచు. శివుడు వారిని స్మరింపడు అని నిశ్చయించుకొని ఏ వైపుకు చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెంట రావద్దన్నా పార్వతీదేవి చెలికత్తెలు అయిన చలావతి, మూల్యవతి, మాలిని, విజయ, జయలు ఆమెను వెంబడించారు. విజయ ఎదురుగా అంత ఎరుపు వర్ణము ఉన్నది. 8 శిఖరములతో ఉన్న ఒక పర్వతము చాలా మహత్యము కలదిగా ఉన్నది. అలానే కొండ పక్కన ఉన్న ఒక ఆశ్రమంను చూసినది పార్వతీదేవి. ఆశ్రమంలో సాలెపురుగులు చక్కగా గూళ్ళు అల్లుచున్నవి. ఆ గూళ్ళనే వస్త్రములుగా సమర్పిస్తున్నవి. అలా చూసిన పార్వతీదేవి అక్కడ హోమము జరుగుతున్న ద్రవ్యముల సువాసనలను మోసుకొని పావనమైన పొగ గాలిలో ఎగురుతుండడం గమనించింది. అరుణాచలం యొక్క ఆవిర్భావము విజయ మొదలైన సకుల చేత ఆమె పార్వతి అని తెలుసుకొని ఆమెకు అనేక నమస్కారములు చేసి గౌతమ మహర్షి తన పర్ణశాలకు ఆమెను తీసుకొని వెళ్ళాడు. అరుణాచలం యొక్క ఆవిర్భావం మహిమలను గౌతముడు ఆమెకు వివరించాడు. సోనాద్రికి తూర్పు దిక్కున స్థలేశ్వరుడు అనే స్థలంలో శివుని జ్యోతిర్లింగము పొందాడు. మహర్షి అనుజ్ఞ తీసుకొని పార్వతి కఠోర తపస్సు చేయుటకు సిద్ధమైనది. తాను తపస్సు చేసే సమయంలో ఆశ్రమును రక్షించుటకు 4 దిక్కులలో తన శక్తిమణులైన సత్యవతి, కారణవాసిని, శుభగా, దుందుమూరులను ఆమె నియమించింది. గౌరీదేవి తపస్సు ఈ విధంగా ఉన్నది. ఆమె వాలుకా మండలమునందు పద్మములతో సూర్యుడిని ఆరాధించి ఆత్మప్రదక్షిణ చేసుకుంటూ అనేక పర్యాయములు సూర్యుని నమస్కరించేది. ఆమె స్వయంగా ఒక లింగమును ప్రతిష్ఠించి ఆగమశాస్త్ర ప్రకారం దానిని పూజించేది. పంచబ్రహ్మలకు అందరికీ పూజ చేసి కొలనులో చంద్రకాంతితో తడుస్తూ వర్షపురాత్రులలో తడుచుచూ శీతాకాలంలో చీకటిలో నిశ్చలముగా నిలిచిన పద్మము వంటి చేతులు కలిగిన పార్వతీదేవి తీవ్ర తపస్సు చేస్తున్నది. ఆమె సింహము మొదలైన క్రూర మృగముల వల్ల భయములేని ఆశ్రమ మృగములకు వరిధాన్యమును ఆహారముగా ఇచ్చేది. అలా ప్రేమతో వాటిని పెంచేది. వృక్షాలను పంచాక్షరిని జపిస్తూ అరుణాచలమును సకులతో కూడి ప్రదక్షిణ చేసేది. ఆమె తన హృదయంలో అరుణాచలేశ్వరునిగా అర్పణ గావించుకొని నిత్యము నియమము తప్పకుండా తీవ్రముగా తపస్సు చేస్తున్నది.